ఒక్క ప్రోడక్ట్లో అన్ని రకాలు ఉన్నాయి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫెనల్ సీడ్స్ అని చెప్పాను కదా, అంటే సోంపు. మనం సోంపు తెలుసు కదా, మనకి సోంపు ఎందుకు పని వాడతాం మనం అందరము? డైజెషన్కి వాడతాం. కరెక్ట్, అందరికీ తెలుసు అది. కానీ మామూలుగా దాంట్లో సోంపు ఉంటుంది, ఆ చక్కెర వేవో సంథింగ్ ఉంటాయి. అంటే అన్ని హోటల్స్లో మేము రెస్టారెంట్స్లో తిని ఉంటాము, కానీ అందులోకి డిఫరెంట్ ఏంటి అనేది చెప్తున్నాను నేను. అది అందులో సోంపు మాత్రమే ఉంటుంది, కానీ మన దాంట్లో ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు ఉంటాయి. అవిసె గింజలు కూడా ఎలా ఉంటాయి అంటే, మామూలుగా అవిసె గింజలు మన దగ్గర పెద్ద సైజు వస్తాయి కదా, ఇవి ఏంటంటే మన రైస్ బ్రాన్ ఆయిల్తో ఏగిచ్చేసి వేసి ఉన్నారు. అవిసె గింజలు ఉంటాయి. నువ్వులు తెలుసు కదా, నువ్వులు ఉంటాయి. అతి మధురం అంటే చెక్క మనం లవంగం చెక్క వాడతాం కదా, అది వాడుతుంటారు. మామూలుగా దేనికి పనికి వస్తుంది అంటే అదే థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి, కఫ్కి అలా పనికి వస్తుంది కదా. అంటే దీన్ని కూడా క్లీన్ చేస్తుంది, ఆ లంగ్స్ అంతా క్లీన్ చేస్తుంది, దాని పనికి వస్తుంది. అతి మధురము మోంగ్ ఫ్రూట్ అంటే మామూలుగా పండులాగా. అంటే చక్కెరని మామూలుగా దీంట్లో మనం వాడేది హెల్త్కి సంబంధించిన హెల్త్ ప్రోడక్ట్స్ కాబట్టి ఇందులో చక్కెర వాడరు. మన ఆశ్రయంలో చక్కెర కూడా లేదు, అందరికి తెలిసే ఉంటుంది. అందువల్ల ఈ ఫ్రూట్ నుంచి తీస్తారనమాట. ఈ ఫ్రూట్ నుంచే అందులో స్వీట్ కలుపుతారు. అందువల్ల డ్రై డేట్స్ ఉంటాయి. డ్రై డేట్స్ వల్ల దాన్ని కట్ చేసేసి కోర్ చేసేసి అంటే చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తారు. అందువల్ల స్వీట్గా అనిపిస్తుంది. హెల్త్కి సంబంధించి ఎక్కువ మంచిగానే ఉంటాయి. డ్రై కోకోనట్ కూడా తురిమి వేస్తారు, అది ఉంటుంది. కోరియండ్రల్ అంటే కోరియండ్రల్ దాల్ ఉంటుంది, ధనియాల పప్పు ఉంటుంది కదా, అది ఉంటుంది. ఇందులోనే డ్రై డేట్స్ ఉంటాయి చెప్పాను కదా. యాలకులు ఉంటాయి, యాలకులు పొడి ఉంటుంది బాగా దంచి వేసింది. అంటే అలా అని ఎక్కువగా స్మెల్గా ఉండదు, మీకు తెలుస్తుంది చూసినప్పుడు. రోజ్ పెటల్స్ ఉంటాయి, గులాబీ రేకులు ఉంటాయి, చాలా చిన్న చిన్న పీసెస్ కానీ గులాబీ రేకులను కూడా ఎండబెట్టి వేసి ఉంటారు. అది మనకు తినేటప్పుడు తెలుస్తుంది. పుదీనా మింట్ అంటాం కదా మనము, ఆ పుదీనా ఉంటుంది. ఇంకా ఏముంటుంది, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటే అయోడైజ్డ్ సాల్ట్ ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్తో కొన్ని ఇప్పుడు అవిసె గింజలు అవన్నీ దాంతో ఏగిచ్చి చేయడం వల్ల అవిసె గింజలకు కూడా మంచి టేస్ట్ వచ్చిందనమాట. వీటిలో మామూలుగా అవి తింటే అంత టేస్ట్ ఉంటుందని కూడా అనిపించేది కాదు. నువ్వు పప్పు ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. దీనిని అదే ఇంకోటి చెప్పాను కదా నేను, చన్నోటి లీవ్స్ అని ఒకటి చెప్పాను కదా, అంటే గురువింద గింజ ఉంటుంది కదా, దాన్ని మామూలుగా ఆయుర్వేదంలో సిద్ధ వాటిలో మెడిసిన్స్లో వాడతారంట. అది ఇందులో కూడా వేస్తున్నారు. మేము అది ఇందాక చూసాం అన్ని మొత్తము. ఇది కోకోనట్ కానీ ట్రై చేసేసి అంతా ఉంది. ఇది ఎలా తీసుకోవాలి అంటే, దీని మీద మనకి కాస్ట్ అయితే 58 ఉంటుంది, 46 రూపీస్కి డిస్ట్రిబ్యూటర్ కాస్ట్ వస్తుంది. ఇది ఉండడానికి ఇలా ఉంది కదా, మామూలుగా మనం చూసినప్పుడు బయట తక్కువ అనిపిస్తుంది కదా, మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఇంత పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఇది ఎంత బాగా ఉంటుంది. ఇలా తీస్తే మనకి ఫస్ట్ సీల్ ఉంటుంది. ఈ సీల్ తీసేసిన తర్వాత గట్టిగా ప్యాక్ చేసి అది అంటే కింద పడిపోకుండా లాంగ్ నుంచి వస్తాయి. నేను పెటల్స్ చెప్పాను కదా, రోజ్ పెటల్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. అవి కూడా ఎంత బాగా ట్రై చేసి ఉన్నారంటే, ప్రతి ప్రోడక్ట్ కూడా ఇప్పుడు నేను చెప్పింది ఉందా లేదా అని మీరు ఒక ఇట్లా వేసుకొని టెస్ట్ చేసి చూడొచ్చు. కొబ్బరి కావచ్చు, నువ్వులు కావచ్చు. ఇప్పుడు ఇట్లా కట్టేసిన తర్వాత అది ప్రోడక్ట్ తీసేసి ఇటుపక్క ఉంటుంది సీల్, కొంచెం ఎక్కువగా తీసుకోవాలంటే, లేకపోతే ఇట్లా కూడా ఉంటుంది. మళ్ళీ మనకి బాటిల్ కూడా బాగా యూజ్ అవుతుంది, పెప్పర్కి, సాల్ట్కి, వాటికి. ఇది అందరికి టేస్ట్ ఒకసారి చూపిస్తుంది. అంటే ఇప్పుడు అవన్నీ ఇందులో ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం దీంట్లో తీసినప్పుడు చూసినప్పుడు మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా కనిపిస్తుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇది మీకు స్వీట్ ఎలా వస్తుంది అంటే, మామూలుగా బయట సోంపు వేసుకుంటే చక్కెర వేస్తుందో దాని చక్కెర అదే పలుకులు వేస్తారు అనుకుంటాను.
దీంట్లో మనకి ఇవన్నీ కూడా వస్తాయి. అదే మోంక్ ఫ్రూట్ చెప్పాను కదా, ఇది ఒక్కటి తిన్నా కానీ తీయగా అనిపిస్తుంది మీకు. ఇది ఊటి జస్ట్ ఇది ఒక్కటి అలా తీసేసి నోట్లో వేసుకుంటే ఇది తీయగా అనిపిస్తుంది. ఎండు కొబ్బరి చెప్పాను కదా, ఇది ఎండు కొబ్బరి కట్ అయింది, సారీ. ఎండు కొబ్బరి అట్లా కోకోనట్, డ్రై కోకోనట్కి తురిమి వేస్తారు కదా, అట్లాగా ప్రతిదీ అలాగే ఉంటుంది. అది అందులో వేయకండి. ఒకసారి సార్